హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ జక్కులాస్. ఇవాల్టి వీడియో ఏంటంటే ముద్ద భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పూజలు ఉన్న టైంలో మనకు నార్మల్ భక్ష్యాలు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా! అలా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా ముద్ద భక్ష్యాలు పూజకి అప్పటికప్పుడు సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పునైతే తీసేసుకోవాలి. ఇందులో దుమ్ము, ధూళి ఏది లేకోకుండా చూసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత మంచినీటిని వేసి ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిపోయేలోపు పిండి అనేది మనము తడిపి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పుకు గాను ఒక కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. మీకు మైదా వాడడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్‌లో మీరు భక్షాల రవ్వ అయినా తీసేసుకోవచ్చు. భక్షాల రవ్వ కూడా ఒక కప్పు తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నారంటే భక్షాలు అలా వేసుకున్నా కూడా మృదువుగా వస్తాయి. మీరు ఓన్లీ మైదా వాడినా కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇవాళ నేను చూపించే పద్ధతిలో చేశారంటే భక్షాలు అనేటివి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా ఒక కప్పు మైదానైతే తీసేసుకొని కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా! అంత గట్టిగా కాకుండా అంతకంటే కొద్దిగా లూజ్‌గా తడిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పిండిని కంప్లీట్‌గా తడుపుకున్న తర్వాత చివరగా మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని అయితే వేసేసి పిండి చుట్టూరా బాగా ఆయిల్‌ని అప్లై చేసేసి ఒక గంట పాటు బాగా నాననివ్వాలి. పిండి కంప్లీట్‌గా తడిపేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్‌ని అయితే మనం క్లోజ్ చేసేసుకొని అలా పక్కనుంచేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఉడికించేసుకోవాలి. ఇలా నానబెట్టుకొని శనగపప్పుని ఉడకబెట్టుకోవడం వల్ల గ్యాస్ అనేది సేవ్ అవ్వడమే కాకుండా మనకు టైం కూడా సేవ్ అవుతుంది. త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఇలా శనగపప్పు ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే చేతితో అదిమి చూసామంటే కంప్లీట్‌గా ఎలాంటి పలుకు అనేది లేకోకుండా ఒక్క రవ్వైనా చేతికి తగలకుండా సాఫ్ట్‌గా అయిపోవాలి. అలాంటప్పుడు మనకు శనగపాయలు ఉడికిపోయాయని అర్థం అనమాట. ఈ టైంలో మనము అన్నమంచ గుడ్డ కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నీ వంచేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వంచుకున్న తర్వాత మనం ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాం కదా! అందుకుగాను ఒక కప్పు బెల్లం కూడా ఇందులో వేసి బెల్లం అంతా బాగా కరిగిపోయే వరకు ఇలా వేడి మీద పెట్టి కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగిచ్చేసుకోవాలి. కంప్లీట్‌గా కరిగిపోయి బెల్లం అంతా ఏకమైపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని కొద్దిగా చల్లారనిచ్చి ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకుంటూ పూర్ణం అనేది మెత్తగా పట్టేసుకోవాలి. ఈ విధంగా బేళ్ళను కొద్దిగా వేసుకుంటూ పూర్ణాన్ని కంప్లీట్‌గా పట్టేసుకోవాలి. వేడి తగ్గక ముందే మిక్సీ జార్‌లో వేసుకున్నామంటే పూర్ణం అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. వేడి తగ్గిందంటే పూర్ణం కొద్దిగా బరకగా ఉంటుంది గుర్తుంచుకోండి. పట్టుకున్నటువంటి పూర్ణాన్ని మనం ముద్ద భక్షాలుగా ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సినంత సైజులలో ఇలా చేయితో ముద్దలుగా చేసుకుంటూ పక్కనుంచేసుకోవాలి. మీకు ఎన్ని భక్షాలు కావాలంటే అన్ని ముద్దలు ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. ఈలోగా మనకు ముందుగా తడిపెట్టుకున్నటువంటి పిండి అయితే చాలా సాఫ్ట్‌గా తయారై ఉంటుంది కదా! ఇలా కంప్లీట్‌గా నానిపోయినటువంటి పిండిని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి. మనకు కావాల్సినంత మోతాదులో చేతి వేళ్ళతో ఇలా సెపరేట్‌గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనము అరిచేతిలో కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని మెత్తగా అదమేసుకోవాలన్నమాట. కొద్దిగా చుట్టూరా వెడల్పుగా చేసేసుకొని ముందుగా తయారు చేసుకున్నటువంటి పూర్ణం ముద్దను ఇందులో పెట్టేసి చుట్టూరా పిండిని అనేది కవర్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసేసుకోవాలి. ఎలాంటి చపాతీ కర్ర అవసరం లేకోకుండా మనం 2 చేతులతోనే ముద్దను అనేది అటు ఇటు తిప్పుకుంటూ ముద్ద భక్షాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి పెనం మీద పెట్టి అరిచేత్తో కూడా అదిమేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఈ ముద్ద భక్షాలు అనేటివి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. భక్షాలు రాని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే నైవేద్యాన్ని సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి ముద్ద భక్షాలు చేసుకోవడం. రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. నార్మల్ భక్షాలు మరుసటి రోజుకి డ్రై అయిపోతాయేమో కానీ ఈ భక్షాలు 2 రోజులైనా కూడా ఇలాగే మెత్తగా ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. మీకు చాలా టేస్టీగా ముద్ద భక్షాలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్.